ఇప్పుడే వచ్చి కలుగులోడింది. ఇక్కడ బురద చూడండి, చెమ్మగా ఉంటుంది. ఇటు చెమ్మగా ఉంటే ఎంటరకాయ దీంట్లో ఉందని అర్థం. ఎందుకంటే అది రోజు ఉదయాన్నే మట్టి తీస్తుంది. అప్పుడు మట్టి కొద్దిగా తీసుకొని వస్తూ ఉంటుంది అన్నమాట పైకి. దీంట్లో అయితే ఖచ్చితంగా ఉంది ఎంటరకాయ. కరిచిందిరా పాప మా ఆయన. పట్టేసిందా? పట్టుకో రా వదిలేస్. ఒరే పాపరా రారే. అది తెల్ల ఎంటరకాయ. అది కదా తెల్ల ఎంటరకాయ. తెల్ల ఉంటది ఆయన. ఒరే ఆయన తెలీదా? ఏమో యాంది లోపలికి వెళ్ళాడా? కాళ్ళు తిన్నాడు. గాలి కూడా రాట్లా. ఊపిరి ఆడుతుంది ప్రశాంతంగా. అమ్మా ఈయన ఇంకా ఆయన ఎట్లా విజయ్ మళ్ళీనా వస్తుంది బ్రో పద్ధతి కట్టుపోలనే 2 గడ్డి చేస్తుంది. ఇంక చెయ్యి అయితే ఏమన్నది అంతే, అయిపోయినట్టు. ఇదిగో పగలుతుంది అట్టే కట్టుపోలే. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సౌత్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మేము ముందు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఈ రోజు వీడియో నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఐలాండ్ లోకి పోతున్నాం. అదే లవ్ షేప్ ఐలాండ్. మీకు అంతకు ముందు వీడియోలో నేను చూపించున్నా. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వీడియో పెట్టే, మీరు అందరూ చూసారో లేదో ఒకసారి ఇన్స్టాగ్రామ్ పోయి చెక్ చేయండి. ఫిబ్రవరి 14కి లవ్ షేప్ ఐలాండ్ చూపిస్తానని చెప్పి పెట్టాను అనమాట. దాన్ని ఫస్ట్ టైం కనిపెట్టింది అయితే మనమే. తయారు చేసింది నేచర్, కానీ ఇక్కడ లవ్ షేప్ లో ఉంది ఐలాండ్ అని కనిపెట్టింది మాత్రం మనమే. ఆ లవ్ షేప్ ఐలాండ్ పోతున్నాం. ఎందుకంటే అక్కడ ఈ ఎంటరకాయలు ఉంటాయి, పెద్దవి బొచ్చు ఎంటరకాయలు అంటారు. అటు పిలుస్తారు, రకరకాలు పిలుస్తారు. ఆ ఎంటరకాయలు అయితే పెద్ద ఉంటాయి. అక్కడ కలుగులు చేసి లోపల అయితే గుళ్ళు ఏర్పరచుకొని లాదలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎంటరకాయని మనం పట్టలే, మనకు అంత సీన్ లేదు. మనం ఎంటరకాయల్లో పెట్టమంటే చెయ్యి పాముల నోట్లో పెడతాము. కాబట్టి ఉండే వాళ్ళని కొంతమందిని అడిగాము. వాళ్ళైతే మేము పట్టిస్తామని చెప్పారు. వాళ్ళతో కూడా ఇప్పుడు బోట్లో అయితే 7 నుంచి అదే ఐలాండ్, చిన్న ఐలాండ్లు అయ్యి బొట్టు. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయి ఎండాకాలం కాబట్టి. వానాకాలం అయితే ఇంకా ఎక్కువ నీళ్ళు ఉంటాయి, అప్పుడు ఇంకా బాగుంటుంది ఐలాండ్. ఆ ఐలాండ్లో పోయి అయితే ఇప్పుడు మనం ఆ వైల్డ్ హంటింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు ఒక్కొక్క గట్టి ఇంతలా ఉంటుంది, ఒక గట్టి చిన్నదిగా ఉంటుంది, ఒకటి లడ్డుగా ఉంటుంది. దానికి పెద్ద ఎంటరకాయలు ఉంటాయి. మీకైతే చూపిస్తాం. ఇప్పుడు లోపల పోయి ఇక్కడ నుంచి పడవలో పోవాలన్నమాట. ఇగో బ్రో వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు. ఇగోండి వీళ్ళే మనకి ఈరోజు ఎంటరకాయలు పట్టించేది. ఈ బ్రో పడవలు అన్ని మనకంతా సెట్ చేస్తుంది ఈ బ్రోయే. ఆ అన్న అయితే ఇప్పుడు ఎంటరకాయలు పట్టబోతున్నాడు. అన్న ఇప్పుడు చేయి పెట్టి పడతారా, లోడి పడతారా? చేయి పట్టకపోతే కత్తి ఎత్తుకుని లోడుకొని ఆ ఎంటకాయ లోపల ఉంటుంది, బయట. ఓకే, బాగుంటది ఇదే హంటింగ్ మాత్రం. సూపర్ ఉంటది. వెళ్ళేద్దామా? ఇంకా మీ ఇష్టం. ఫస్ట్ ఆడిపోతే కొంచెం బాగుంటుంది. సరే, ఇప్పుడైతే ఎంటరకాయలు వెళ్ళిపోతున్నాం. వచ్చిండి. ఇది చిన్న ఐలాండ్, ఈ కాలువే కాబట్టి దాటడానికి ఈ పడవ అయితే తీసుకున్నాం. పెద్ద సముద్రానికి పోవాలంటే ఈ పెద్ద పడవలు తీసుకోవాలా బ్రో? ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేస్తాం కదా. స్టార్ట్ చేసింది ఏమలే, నెట్టుకొని పోవడమే అది. ఓకే బా. అయ్యో అన్నో దీంట్లో తీసిపోతారు అనుకున్నానా నిన్న? బా ఎంత తెలివే నీకు. తాడు తిప్పుతుంటే దీని కావాలనుకున్నాను నేను. కాదులే, దీన్ని దానికి గట్టినాడులే. అవును బ్రో, తిరుపతిలోనే బ్రో. అవును బ్రో ఇది తెప్ప. ఇదే ఇది పడవ కొంచెం పెద్దది. పడవ అంటే అది పెద్దది. ఓకే, ఇది తెప్ప కొంచెం పెద్ద తెప్ప అంతే. ఓకే, ఇక్కడే నాయన ఇదే మనం పోయే ఐలాండ్. పదమా, ఎక్కుదామా? ఆంధ్రదా అట్ట పెట్టుకో. వెళ్ళిపోదాం ఇప్పుడు ఐలాండ్కి. ఫ్రెండ్స్ బయలుదేరాం ఐలాండ్ లోకి. అయితే ఇగో పడవలో మన తాత అయితే తాలుతాడు పడవ. భరత్ బ్రో అయితే కూర్చోన్నాడు. ఏంద్రో పోతున్నావు? ఈ రోజు నేనే కర్ర వేసింది. నువ్వే కర్ర వేస్తే మేము నీళ్ళలో ఈత వేసుకోవాలా? నువ్వు కూర్చో. ఊరి నీళ్ళు వచ్చాయిరా. వచ్చేస్తుంది, లోతు తక్కువ కదా. మా పడవలో నీళ్ళు వచ్చేసి గట్టి ఇంకా లోపల బాగానే మునిగిపోయేటట్టును. లెట్స్ గో. బా ఫ్రెండ్స్ చూడండి, నీళ్ళల్లో పడవేసుకొని పోతుంటే
ఐలాండ్ ఆడే పోయి ఎంటకాయలు పట్టాలి. ఎందుకంటే ఆడ పెద్ద పెద్ద ఎంటకాయలన్నీ ఆడే గూళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నాయి. అబ్బా యాంద్రా బ్యాలెన్సా బాగుందన్నా. ఆయన కూడా మాలాగే అంట, కొత్తగా అంట పడవదాలటం. పోయేమో ఒక తాపాత్రం పడవలో డ్రోన్ ఉంది నాయన, కింద కానీ పారేస్తారేమో నాయన. పారేనా స్ట్రైట్ అదిగో. పోయమ్మా పోయమ్మా, ఏం కాదు, గమ్మనుంటే గమ్మనంటే. అయ్యో ఇక్కడ లోతు లేదు ఫ్రెండ్స్, అసలు చాలా గట్టు. మీకు చూపిస్తాను ఇదిగోండి. ఈ పడదోలే అన్న పేరు అయితే కాటన్నా. మమ్మల్ని ఈరోజు ఐలాండ్ కోటలో తీసుకుపోతున్నాడు. లవ్ షేప్ ఐలాండ్. బ్రో ఈ లవ్ షేప్ ఐలాండ్ ఇంతకు ముందు మీకు తెలుసా? నాకు తెలియదు. ఇప్పుడే మీరు ఆ డ్రోన్ ఎగరేసినాక అప్పటి నుంచి మాకు తెలియదు. ఈ లవ్ షేప్ ఐలాండ్ నాకు కూడా తెలియదు ఎక్కడుందని, ఎవరు చెప్పలేదు. మేము ఒకసారి చేపలు పడతా ఉంటే ఈ పక్కన ఈ కాలంలో డ్రోన్ ఎగరేస్తే లవ్ షేప్ లో ఉండింది. ఏంద్రా ఇది కొత్తగా ఉంది అని చెప్పి అప్పుడు చూస్తే అప్పుడు లవ్ షేప్ ఐలాండ్ అని అర్థమైంది. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఐలాండ్కి వచ్చేసాం. అదిగోండి మనం స్టార్ట్ అయింది ఆ పడవల కాడ. ఇంక ఇదిగోండి ఏందన్నా ఐలాండ్లో కర్తం చెట్లు ఉన్నాయా? అన్ని చెట్లు. అరే ఐలాండ్ అన్నాక అన్ని రకాల చెట్లు ఉంటాయి. ఊపిరి పీల్చుకో ఐలాండ్. నీ ఓనర్ వచ్చాడు. ఇదిగోండి మన వాళ్ళు అందరూ జాగ్రత్తగా దిగండి. పట్టనా జాగ్రత్తగా రా అన్న. విజయ్ బతికినారు సమయం అనుకుంటున్నా. ఐలాండ్ లో బాత్రూమ్ బ్రో దీంట్లో ఉందన్నా. దాంట్లో ఎంటర్కాయ ఉందా? కనిపించింది ఇప్పుడు నీకా? ఏం కాదులే, దీంట్లో ఉంది ఎంటర్కాయ. ఫ్రెండ్స్ ఇగోండి ఇయ్యే ఎంటకాయలు కలుగులో బొచ్చ ఎంటకాయలు. బ్రో మీరేమని పిలుస్తారు బ్రో వీటిని? తెల్ల ఎంటకాయలు అంటాం. తెల్ల వీటిని వీళ్ళైతే తెల్ల ఎంటకాయలు అంటారు. ఓహో తమిళ్లో, మేము బొచ్చ ఎంటకాయలు. గాడ్ ఏదో ఉంటుంది ఏందన్నా, బొచ్చ ఎంటకాయ కదా మనం అనేది. ఓకే రా ఇగో ఆడుందంట. రా పెద్ద ఈరోజు మన ఇద్దరమే. ఫ్రెండ్స్ వీటిని ఎలా గుర్తుపడతారంటే ఇట్రండి మీకు దగ్గర రండి చూపిస్తా. ఇగో ఈ ఎంటకాయ ఇప్పుడే వచ్చి కలుగులోడింది. ఇక్కడ బురద చూడండి చెమ్మగా ఉంటుంది. ఇటు చెమ్మగా ఉంటే ఎంటకాయ దీంట్లో ఉందని అర్థం. ఎందుకంటే అది రోజు ఉదయాన్నే మట్టి తీస్తుంది. అప్పుడు మట్టి కొద్దిగా తీసుకొని వస్తూ ఉంటుంది అన్నమాట పైకి. దీంట్లో అయితే ఖచ్చితంగా ఉంది ఎంటకాయ. కానీ చిన్న ఎంటకాయ కలుగుని చూస్తే మనకు అర్థమైపోద్ది చిన్నదే పెద్దదే ఎంతది అనేది. ఇప్పుడు లాడుతున్నాం, ఒకవేళ ఉందేమో చూద్దాం. బాగుంటాయి అన్న, టేస్టీయా? బ్రహ్మాండంగా ఉంటుంది. మేము కూడా తిన్నామే ఒకసారి, భలే ఉన్నాయి. మనం ఏంద్రా చేసింది అప్పుడా? తీగూర చేసాం. గడపర తెచ్చుకుంటే బాగుండేదేమన్నా. నేను లోడేనా, నువ్వు మట్టిది నేను లోడతా. మనం అప్పుడు చూసాం కదా, చెయ్యి మోక చెయ్యి ఎంత ఉందో అంత దూరం వెళ్ళిపోయింది. ఒక పెడతా చేపెట్టారా దొరికిందా? ఊరి నాయన చాలా అవుతుందిరా. ఊరి పండుకునేరా ఉన్నదా? తగల్లా ఇంకా అది ఏ వరకు ఉన్నదో, చిన్న హోల్ లేదు. ఇంత గట్టిలో పోయి ఊరి బ్యా లేదు కూడా లోతు ఇంకా లోతా. ఫ్రెండ్స్ ఇదైతే నాకు తెలిసి ఆయన చెయ్యి మొత్తం పెట్టేసి పొనుకునేసినా కూడా చూడండి ఎంత పెద్ద కలుగు ఉందో. ఇదిగోండి లోపల ఇంకా దూరంగా ఉన్నది. అంత కలుగెట్ట పెట్టింది. ఆయన పడుకుంటాడు చూడండి, చెయ్యి ఎంత దూరం పోతాడు. ఇదిగోండి సౌండ్, నీళ్ళు సౌండ్ అదే. నీళ్ళే కింద నీళ్ళు ఉన్నాయి. ఉన్నదా? కాలుకి ఏమైనా తగిలిందా? తగిలిందంట ఎంటకాయ. అబ్బా దొరికింది అట్లా దొరికింది, లేకపోతే ఆయన ఎందుకు గమనించట్లేదు? దొరికింది దొరికింది నిధి దొరికింది. ఊరి ఎంత గద్దు అంత గద్ద అంటారు.
చెప్పు చిన్న కలుగు ఫ్రెండ్స్ పాపం ఈ ఎంట్రకాయ కోసం ఆయన పడిన కష్టం ఉంది, చిన్న కష్టం కాదు ఇది, చాలా చిన్న ఎంట్రకాయ, చిన్నదే కానీ కష్టం మాత్రం నొరగ వస్తుందండి కింద ఇట్టు వదలన్నా వెళ్తుందా? అదే మీరు చెప్పిన మన బొచ్చు అంటకాయ కదా ఈ అంటకాయ ఏరే. ఓకే 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 మన బొచ్చు అంటకాయ ఏరే. ఓకే అటు కింద వదిలే అదే నొరగ వదులుతుందా? ఇదిగోండి ఇది ఇది అయ్యొద్దు, ఇదిగోండి 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 వెళ్తా. ఇది మన చెల్లి అంటకాయ నైలు తెరుతుంది మన ఊర్లో. అది ఇది మీరు చిన్నది అనుకోవల్లే, ఎందుకంటే మేము తవ్వింది చిన్న కలిగే ట్రైల్ అనమాట. నెక్స్ట్ వచ్చేటివి అసలు సినిమాలు వస్తాయి. అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు. ఇక్కడదే అన్న ఎడకరా అన్న పట్టనా, అది ఎందుకు నా బొడ్లో వస్తుందా? అదే మన గట్ట మనం ముక్కలు ఊపి వస్తుంది అలా. ఇదిగోండి ఇది ఎంటరకాయ వదలదు. పట్టుకుంటే వదులుతా, పట్టుకుంటే వదలదా? కరిచేస్తుందా? కొరకుతుంది అంటే ఇది చూడండి బొడ్లో. అది ఎందుకు అది వదులుతా ఉందా? మనం ముక్కలు ఊపిరి వస్తుంది అలాగది. ఇదిగోండి పెద్ద పెట్ట పడతాయి అన్న దీంట్లో. ఇప్పుడు చిన్న సరే వేసాము సరే, ఇప్పుడు అట్టే ఉన్నిలే, ఇప్పుడు అట్టే ఉన్నిచ్చిలే. మళ్ళీ ఇప్పుడు ఇంకో పెద్ద కలుగు కడగబోతున్నాం. మనం ఆ చెట్లు ఉండదు బా కాటన్న కష్టం అయితే చిన్న కష్టం కాదు, కాకపోతే దొరికిందేమో ఇంతగా దొరికింది. ఆయన ఏమో చెప్తా ఉన్నాడులే అది చిన్నదభయ అని. మేమే ట్రైల్ కోసం చూద్దామన్నా ఎట్లుంటుందని దాన్ని అయితే తీసాం. ఇక్కడ చూడండి గడ్డి కానీ ఎడుండే చెట్లు కానీ లేదు బ్రో దాంట్లో లేదు. నేను చెప్పేస్తా ఎందుకంటే అది మట్టి డ్రై అయిపోయింది. మనకు దాని చుట్టూరు ఉండే కలుగులో చెమ్మ మట్టి బురద ఉండాలి, అప్పుడే వచ్చి లోడిని బురద ఉంటే ఆ రోజు అది ఆడందు స్టే చేస్తుందని మనకు అర్థం అవుతుంది. మీకు కింద చూపించే కదా బురదగా కనిపించింది అట్ట. ఇక్కడ ఉంటాయి పెద్దవి, ఎందుకంటే ఇటు చూడండి ఎట్టుందా. ఇదిగోండి అదిగో అన్న పెద్దదే ఆడు చూడా. ఏంది ఊరి అన్న ఇదిగో అన్న పైన ఉండన్నా. అదిగో గిట్ట చూడు ఎంత ఉందో. అదిగో నా కనిపిస్తా, అదిగో నా పైన చదువుతుంది. అభయా కయ్యం అంటే వెళ్తావు, చేయి పెడుతున్నావు. వాళ్ళంటే ప్రో ప్లేయర్లు, ఆట నేర్చుకోకుండా ఆటలో పోతే ఏమవుతుంది? డాష్ పగలుతుంది. డాష్ కాదు, నువ్వు ఆటకు పనికి రాకుండా పోతావు. ఇప్పుడే మట్టి దోసేసిపోయి ఇదిగో ఇప్పుడే దోసేసిపోయింది. ఇదైతే ఇంకా బురద ఇటు దోస్తే ఇప్పుడే కలుగులోంచి ఎండ నుంచి మట్టి తీసుకొచ్చి ఎడ పెట్టేసిపోతాయి అవి. ఇదిగోండి ఏడేదో ఎంటరకాయ ఉందంట, గబక్కని చేయబెట్టాడు. సౌండ్ చూడు ఎట వస్తా ఉన్నాడు, కనిపించుంటుంది ఆయనకి. అబ్బా నీళ్ళు చూడరా ఎట వస్తున్నాయి, అన్నిట్లో ఉంటాయి. అవి మీరు పట్టుకున్నప్పుడు కరవా ఎట్ట పట్టుకుంటారు? పట్టే కరిచిందిరా పాపం ఆయన, పట్టేసిందా? పట్టుకో రా వదిలేసి ఒరే పాపరా వదిలేసిందిరా నాయన. భలే పట్టారా దీన్ని మాత్రం ఆయన. ఇదంట పడేసా పెద్దనా. అవును ఇందా దానికి దీనికి తేడా ఉంది ఒకటే కదా. ఓహో దానికి ఇట్ట వేరే దీనికి ఇట్ట వేరయా లేదా? కానీ దీనికి కూడా బొచ్చుందన్నా, ఎత్తుకరా దాన్ని చూపించా అన్నా. ఇదే అన్న అడదులా అది ఆడికి అనిపోయేదా? అబ్బా పట్టుకో అయ్యో ఒరే రెక్కల నుంచి చేస్తున్నాడు రీడా, గిట్లు పట్టుకోకూడదు అసలు. ఫ్రెండ్స్ కత్తిరి చేస్తుంది అంతే, మళ్ళీ ఏం చేపెట్టేసి అటు తీసేసి చాలు. భలే పట్టాడు దాన్ని మాత్రం ఆయన, పరిగిస్తా పోయి పట్టాడు. పైన ఉందాడా, పైన కనిపించిందంట. ఇప్పుడే మా వాడు ఒకటి చెప్పినట్టు దాన్ని పట్టడానికి పోతున్నారు గబగబా. ఊరి ఏదో పట్టు, తొక్కుదాన్ని తొక్కు వెళ్ళిందా?
ఇవర్ బర్రే వేట కాదురా ఇదా. ఆ చిత్ర ప్రదేశాల్లో ఎలా బతకాలో మీకు మేము చూపిస్తాం. ఇదిగోరా సడన్ గా పైన ఉండింది రా అదే, పైన ఉండింది. ఏ దాంట్లో అదే బాట్లేదా? ఇంగ్లీష్లో మార్చేసినావు. ఇదిగోండి. లేదు కనుకాలు తిన్నాను చూడు. మాత్రం భలే ఈజీ దొరికినాయి. ఇది ఈజీగా దొరికింది, అది ఈజీగా ఇది దొరికింది. ఇంకా ఈజీ దొరికింది. ఈ రెండింటికన్నా చిన్నది మాత్రం భలే కష్టపడ్డాం. కష్టం పెట్టడం అట్లా అది భలే బాధ వేసింది మాకు. అది మాత్రం ఇక్కడ ఉంటాయి. ఏ దీంట్లో ఈ బాటిల్ ఒరే తీరా అవి చెయ్యా. అట్లా కాదు అట్లా కాదు. అన్న వెనక్కి కొంచెం అయినా దీన్ని ఇట్లా ఉంచితే సార్ చేతి క్రికెట్ చేస్తావు. కత్తేది అసలు రొద్దని ఇదిగోండి. చెమ్మ ఎక్కువ ఉంది కాబట్టి లోతు ఆయనకి చెయ్యి అందట్లేదు, అందుకని వేరే ప్లేస్లో అయితే పడ్డానికి పోతున్నాం. ఇప్పుడు ఆడ పెద్ద ఉంటాయంట ఆ సాగు చెట్లలో, ఆడకైతే పోతున్నాం. ఈడ సైజులు కూడా చాలా చిన్నగా ఉన్నాయి, మాకు ఈ సెట్గా. ఫ్రెండ్స్ ఈ తూని చూడండి ఏడో వచ్చేసింది. ఎగిరెళ్ళిపో తీ బ్రో, దీన్ని తీసి వదులు, జాగ్రత్తగా తీసి ఉంది వదులు. వెళ్ళింది. వీళ్ళైతే సాగు చెట్టులో తీసుకొచ్చారు. ఈడైతే పెద్ద ఎంటకాయలు ఉంటాయంట. ఇదిగోండి ఆడైతే లాడబోతున్నాడు ఇప్పుడు. ఏమరా ఏడుంటాయి బాగా చూద్దాం. కానీ అన్నా లేడు, ఇక పార ఎత్తుకొచ్చాడు. ఒరే ఏందన్నా ఇరుక్కుపోయినాను నేనా? జాగ్రత్త, జేసీబీ నేను రమ్మంట ఉన్నదంట చూసేనాడు. దాంట్లో పోయి సరైనట్టు ఉంటాయాడా పెడుతున్నాడు, చెయ్యి పెడుతున్నాడు. వీడు పడిపోతున్నాడు. పట్టాడు రే, పెట్టాడా? అది తెల్లంటకాయ. అది కదా తెల్లంటారు తెల్ల. హీరో మాకు కావాల్సింది, హీరో మాకు కావాల్సింది. కిందకి ఒకటి నువ్వేంద్రా నిన్ను పట్టాల్సి వస్తుంది. మేము ఎవరంటే పడిపోతున్నావా? ఇదిగోండి క్వాలిటీ అయ్యా ఏమన్నా. అగో దాన్ని తీసుకెట్ట. నేను పెట్టలేను చెయ్య. వదిలేనా ఎందుకురా అయ్యానా? ఇంకోటి ఉంటుంది దాంట్లో లేదు. అన్నుండవు పైన చూడా. ఇదిగోండి దీంట్లో వేసుకుంటా ఉన్నాం ఎంటకాయలు అన్ని. లాస్ట్ లో చూపిస్తాం ఎన్ని పట్టామన్నది. ఆ పైకి నేను చెప్పేది ఏది పట్టుకున్నట్టు నువ్వు నేచర్ని ఇదేంటి తెలుసులే. నువ్వు ఏది ఉన్నదాడా నువ్వు ట్రై చేస్తున్నాడు ఉండు. చిన్న కష్టం కాదు ఈ బట్టలంటే. ఇక్కడ చూడండి ఎట్ట తిరుగుతున్నాం మేము అడవి మనుషుల్లాగా. వెనక ఓడికి ఏం తెలుసా? నువ్వు వచ్చి ఆడుతుంటావు యా మామూలుగా పట్టేది చేత రాదు మళ్ళీ. కొట్టనా ఈరోజు ఎన్ని పడతాడా? 30 పడతాడు. 30 ఎంటకాయల 30 కేజీలా? ఎంత ఆయన దొరికినట్టు పట్టేస్తాడు. చిన్న అంటే ఎంజాయ్ చేయము. చికెన్ చేసి ఇడే జాలి మాకు ఇది జాలి. లేదు ఆటలాడుతుంటాడు ఈయన. ఉంటుంది ఆయన. ఒరే ఆయన తెలీదా? ఏమో యాంది లోపలికి వెళ్ళాడా? కాళ్ళు తిన్నాడు. కానీ రే విజయ్ లోడ్రా పారోడికి చెప్తా 5 నిమిషాలు దిగిపోతున్నాయి. ఏళ్ళు దిగిపోయి అదే వచ్చేసిందన్నా లోడ్ వేసినాడు. చేరదాకా అంతేనా? ఆంధ్ర వాళ్ళు ఒక్కరంతలో వెళ్తాం అంటున్నారా? సరే ఇంకో దగ్గర పోతున్నాం. ఇదైతే చాలా లోతుందంట. చూడండి వెళ్ళినారు లోపలికి, అయినా కానీ దాంట్లో కనబడలే. దారి కూడా లేదు ఎట్ట వెళ్తున్నారు ఆంధ్ర ఆయన. అదే దావలేదు ఎక్కడికో తీసుకుపోతున్నారు మళ్ళీ వేరే దగ్గర పోతున్నాం. గాలి కూడా రావట్లా, ఊపిరి ఆడుతుంది ప్రశాంతంగా. అమ్మా ఈయన ఇంకా ఓవరాక్షన్ ఆయన. ఎట్లా విజయ్ మళ్ళీనా
ఇంకోను అసలు ట్రైనింగ్ లాగా ఉంది. ఫైనల్గా వాళ్ళు ఆడుతా ఉన్నాడు, మమ్మల్ని ఆడ వదిలేసి వచ్చి మేము నడుచుకుంటా వస్తున్నాం. ఎంత దూరం నుంచి నడిచామా ఈ చెట్ల కింద ఏముంటాయో పైన ఏముంటాయో. చాలా జాగ్రత్తగా నడవాలా. గబక్కని ఈ మండ్లు కానీ కంట్లో కూర్చున్నాను అనుకో ఇంకలే కన్ను అడగడికి వినబడలేదు. ఏముండదా ఆయనకి తెలియదు ఎక్కువ. ఎందుకు తెలీదా? తెలీదు. గట్టుకున్నదా? ఏరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తారంట పాలు. అది ఓహో ఇది తాగితే పాలు బాగా పడతాయి బాలింతలకా? తింటే పాలు వస్తుంది. బాలింతలు బాగా పాలు వస్తాయంట ఎండ్రకాయలు తింటే. చెట్లు ఒక్క ఎండ్రకాయ పట్టణ ఇంత కష్టపడాలా? నువ్వు ఎన్ని ఎండ్రకాయలు పట్టుకుంటావు కాటన్నా రోజుకా? ఈజీగా లేకపోతే ఒక 10 గంటలు 20 గంటలు పట్టుకెళ్తాను. ఓకే ఈజీగా దొరికితే ఏళ్ళు చెత్తల్లో పుట్టాలు ఉంటే కష్టం. ఓకే పట్టేసినవా? పెద్దదా? ఏదైనా విందేసి కడుతుందేమా? బర్రీ ఆఫర్ ఇచ్చినట్టుంది కదరా. సరేంద్రా సరేనంటకైనా ఇదిగోండి ధైర్యం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏసీ దాంట్లో జాగ్రత్త. అరే ఇంకా అయిపోయినట్టే. ఏసీ దాంట్లో వేసి జాగ్రత్తగా ఏమో చేయమంది అటు తీకోటన్నా దాన్ని వాటంగా. రెండింటికి పట్టించేసాడు. ఇప్పుడు ఎడ చేయాలి నాయన? దాన్ని పెళ్లి చేసుకుంటాను నన్ను వదిలేస్తుందంట భరత్ బ్రో చెప్పి. ఏమో ఫైటింగ్ రా దానికి మనక అబ్బాయి పడుతున్నారు ఆయన. బా అసలు రాదు ఆయనకి ఎంటకాయ కొట్టేది. ఇంకోటి వచ్చిందా? పెద్ద పెద్ద ఉన్నాయా? అబ్బా కొట్టేమో ఛాన్సా? యాండే బ్రో ఏడా దేంట్లో బ్రో ఏడా దీంట్లో ఉండిందా? ఏదా అవే అది లోడేస్తున్నారు. ఇది చేయి పెట్టేస్తాడు, డైరెక్ట్ చేయి పెట్టేస్తాడు ఆయన. ఉన్నదంట చూసినారా? నీళ్ళ చూసినా బ్రో చెప్పే అసలు వాళ్ళు తెలుసు కదా. ఆయనకి ఈయన పని చేయలేదు. దానికి ఆయన చూసేది లేట్ ఎందుకు చేస్తాడు పాప? కాదంటది ఏర్లు కాక బాయ్ కూర నీళ్ళ కాదు ఈ సైడ్కి వచ్చింది అంటున్నాడు. ఎత్తి అట్టు బయట పెట్టు. నిదానంగా పెట్టు. సాక్ చెట్లు కింద ఇట్లన్నిటికి నీళ్ళు ఇయ్యనా అంతా పోస్తారు. దీన్ని పోస్తారు గుంట్లో. ఇప్పుడు లేదు వానకాలం. వస్తుంది బ్రో పెద్దది పెద్దది ఊపో మట్టితోయా ఎట్టు తిప్పురా. స్పైడర్ మ్యాన్ ఉన్నట్టుందిరా అదా? ముందు పోతా వస్తా ఉంటాం. సరేనంటకాయ ఫ్రెండ్స్, సరేనంటకాయ మామూలుగా బ్రో. దాన్ని ఎడల్పు తీ బ్రో. పట్టుకుంటా ఆడ పట్టుకుంటా నైనా ఇంకో దగ్గరికా మంచి చూపు మీద ఉంది బండి. ఇప్పుడు ఈ ఎంటకాయలు పట్టేదానికంటే వీటిని ఎతికేదే చాలా కష్టంగా ఉంది. ఈ సౌకలో నడిచిపోవడం కానీ ఎత్తకడం కానీ చాలా కష్టంగా ఉంది. నాకు ఒక వాసన వచ్చింది, ఏందో తెలుసా? ఇదిగోండి జీడిపప్పు వాసన ఏడున్నా కనిపిస్తుంది. ఇదిగోండి క్యాష్యూ ట్రీ చూడండి, వాసన నాకు తగిలింది. కిలోమీటర్ ఉండే వాసన కనిపెట్టచ్చు. ఏడరా వాసన వస్తుంది ఇది ఇంది అనుకున్నా. ఏడా ఉన్నది బ్రో పండ్లు పడతాయి. ఏడా సీజన్ ఉండదు కదా. సీజన్ ఉన్నప్పుడు ఏడు పండుతుంది. ముంతమాడి పళ్ళు. అబ్బా ఈ అంటకాయలు పట్టడం చిన్న పని కాదు. చూడండి చెట్లలోకి వచ్చేసినాం. ఇప్పుడు సాగు చెట్లలోంచి జామాయిల చెట్లలోకి వచ్చి జామాయిల చెట్లలోంచి కర్తం చెట్లు ఆడుతున్నారు. మీకు చూపిస్తా ఎట్లా ఆడుతున్నారు. అబ్బా అమ్మ చెయ్యి పట్టేసిందిరా.
నన్నులే ఇగోండి వేరే అతను వచ్చినాడు ఏడుకి వచ్చినారు. ఇగోండి ఎంత ఆల్రెడీ ఆడాడు లోడ్ ఉన్నారు ఎండ్రకాయల్ని. ఇగోండి ఒక ఆయన ఆళ్ళు ఆడుతున్నాడు, ఒక అన్న అయితే ఏళ్ళు ఆడుతున్నాడు. ఇంకో కత్తె ఈ కలుగులోంచి ఇట్టు పోయిందంట పైకి, వెనక్కి పోయిందంట. ఏడొచ్చేసి ఆగో ఆడొచ్చి కోటన్న దావుతున్నాడు. ఇంకో కోటన్న అయితే ఏడు దావుతున్నాడు. చుట్టూరు ప్లేస్ చూడండి ఎట్టుందో, భయంకరంగా ఉన్నది ప్లేసు. ఈ ఎండకి ఆ ఎండ్రకాయలు ఆ తోటలు ఆడుతూ ఉంటే అసలు చిన్న కష్టంగా. ఇదిగో ఆడ దువ్వాడు ఫస్ట్, తర్వాత ఏడు దువ్వాడు, మళ్ళీ ఇదిగో ఏడు దవ్వుతున్నాడు. వీళ్ళు మామూలుగా అప్పుడప్పుడు పట్టుకొని తింటా ఉంటారంట ఈ విధంగా, కానీ చాలా కష్టం పట్టడం అయితే. పడేనా ఓ ఏమో ఇదేం పెద్దది నాయన. బ్రో తీవ్ర యాంగా తీవ్ర పట్టుకో ఏం కాదు బ్రో. ఫస్ట్గా ఉందమ్మా బిడ్డ. ఒరే నా మీదకి వస్తుంది, అటాక్ చేస్తుంది. పట్టుకో నువ్వే పట్టుకో, నేను పట్టుకోలేను. అవ్వ అట్టే తొక్కి వేసి బ్రో దాంట్లో వేసి. వా ఎంటకాయ పడ్డానికి ఎంత కష్టమో తెలుసా, ఎంత లోడాడా, చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్. ఈ ఎంటకాయని పట్టాడు ఇప్పుడే. ఇదిగోండి ఇది పాము కుసాలు వదులుతుంది కదా, ఇదిగోండి ఆ మాదిరిగా ఈ గిట్లు అయితే వదిలేసి కొత్త గిట్లు ఇదిగోండి మెత్తగా ఉన్నాయి, తోలుగా. ఇప్పుడు మనకి తోలుగుడ్డు ఉంటది కదా, ఆ మాదిరి చాలా మెత్తగా ఉన్నాయి. ఇదిగోండి ఎండ్రకాయలు. ఇది పోలే స్పెషల్ ఎండ్రకాయ అంటే ఇప్పుడే దానికి మారుతుంది. ఇదిగోండి చాలా మెత్తగా ఉంది, మెత్తగా ఉన్నది. దూరం స్పెషల్ ఎండ్రకాయ. దాన్ని కూడా వేస్తా. రెండు తగిలే ఒకటే అది. ఇదిగో అది కోసం ఎప్పుతుంది. ఇదిగో మెత్తది. ఇంకో ఇంతోటి ఇది ఖాళీ, దీంట్లో ఏం లేదు. ఎందుకంటే దీన్ని ఇప్పుడే వదిలేసింది అది లోపల. ఆడబట్టాడు ఆయన కష్టపడలేదు. చూడండి ఎట్ట మునుకొని ఆడుతున్నాడు. తలకాయకి ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎండ్రకాయలు పట్టే ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. చుట్టూరు అవతల వచ్చి నీళ్లు మొత్తం ఉప్పుకాయలు అనమాట. అవతల ఉండేది ఉప్పుకాయ, నీళ్లు ఉంటాయి. ఈ కింద అయితే ఈ చెట్ల కింద పడతా ఉన్నాం. వీటిని తెల్ల ఎండ్రకాయలు అంటారు. ఈ కలుగులో కూడా ఈయన భలే కనిపెట్టేస్తున్నాడు. ఉండదంట, అయ్యో ఉండదంట. పట్టి అట్నే వదిలేస్తున్నాడు బయట, గిరగిర తిరిగేస్తుంది ఎండ్రకాయ. పట్టేసాడు పట్టేసాడు రా. అబ్బా ఈయన కేకరా ఈయన. అర్రే వరద ఉండి తీస్తా. చూడ ఎట పట్టుకుందా, ఒరే చూడు ఎట పట్టుకుందా ఫ్రెండ్స్. చూడండి దీన్ని ఇటు పెడితే వీడికి ఏదో ఉండదు ఈరోజు. చూడు లేదన్నట్టు పోతాం. ఇంకొక ఎండ్రకాయ కూడా పట్టేను. చిన్న కథ కాదు ఈరోజు. కట్టుపోలనే రెండు కట్ చేస్తుంది. ఇంక చెయ్యి అయితే ఏమన్నది అంతే, అయిపోయినట్టు. ఇదిగో పగలుతుంది అట్టే కట్టుపొల్ల. ఇదిగోండి పొల్లే పగలుతుంది. ఈయన కయ్యామన్నా ఈయన కయ్యల్లో కూడా ఇల్లిచ్చలేరు. నేను వేసి దాంట్లో ఈ టైం బాగాలేదురా. ఇవ్వండి దీనికి వేసుకోవడం అన్ని లాస్ట్లో చూపిస్తాం. ఇన్ని బట్టే ఉన్నది చూడండి ఎట్టెక్కుతున్నాయో. అక్కడి నుంచి కథ గుల్లలు లేదా నా కళ్ళుగా నా విధంగా తిప్పుతున్నాయా, నా నుంచి ఆలోచిస్తాను ఆడు కూర్చొని. గుల్లలు చూడు ఎడ తిరుగుతున్నాయి, గుల్లలు తిరుగుతా ఉన్నాయి చిన్నగా బతుకున్నాయి అవన్నీ. ఇదే ఇగోండి ఇదే నేను చెప్పిన ఉప్పుకాయ. ఇగోండి ఏడైతే తిరుగుతా ఉన్నాం ఇప్పుడు. ఆయన చూడ పుణుకునేస్తున్నాడా. పుణుకునేసినాడు రతన. పట్టేసింది విజయ్ బాబు. ఏరు పడేసింది పట్టం. ఏరు పడేసిన అర్థం కుట్టింది ఇది. గిట్ట ఇరిగిపోయినట్టుందా, గిట్ట ఒకటి ఇరిగిపోయినట్టుందా. పెద్ద గిట్ట తాడు పట్టేసిందా.
ఆడ ఇంకో గిట్టు ఊడిపోయింటది చూడు ఏదా అదిగో ముందు నీ ముందే ఉండదు. అది అది పైన పైన ఇంకో ముందు రా. ఇదిగో దీని తలంతా బొచ్చే. ఇది ఒక టైపు. దీన్ని బొచ్చే అంటకాయ అంటారు, దీన్ని వచ్చి తిల్ల అంటకాయ అంటారంట. 2 రకాలు. అదే సెల్ అంటకాయ అంటాం. రండి మైక్ కింద పడిపో, జాగ్రత్త. గుంజు చూడండి, ఇప్పుడు ఎంటకాయలన్నీ కడిగేసాం. ఇప్పుడైతే మీకు చూపిస్తాం మేము ఎన్ని పట్టామని. బ్రో కేజీ ఉంటాయి బ్రో, ఇవన్నీ కేజీ పైన ఉంటాయా? పోదండి మళ్ళీ ఏడు ఉంటావా? చూడండి వాళ్ళు పట్టినట్టువన్నీ వాళ్ళు చూసుకోవాలా? ఏం చూసి ఏం చేస్తాం? ఎక్కేళ్తుంది అంది అయినా. మంచిగా చేయలేదు అన్ని చెట్లు. ఒరే ఇగోండి ఎంటకాయలు మనం పట్టినట్టు ఇవన్నీ 2 ఎట్టెక్కుతున్నాయి. ఈ ఎంటకాయ కరిస్తే తీరు. ఈ ఎంటకాయ పట్టిందంటే వదలదు. ఓకే, ఈ బొచ్చ ఎంటకాయ గరిచినా ఏం కాదంట. కాకపోతే ఆ తెల్ల ఎంటకాయ ఉంది కదా, తెల్లగా ఉంది, అది గరిస్తే డేంజర్ అంట. అట్టే వదలదే వదలదు. ఇదిగోండి ఇవి మనం పట్టిన ఎంటకాయలన్నీ. వీడు గుట్టించేసుకుంటాడు. ఇంక వీటిని మనం క్లీన్ చేయాల తర్వాత. ఇవి మనం పట్టిన ఎంటకాయలు అయితే మీరు చూసారు కదా. ఇంక వీటిలన్నిటిని ఎత్తుకొని అన్నోళ్ళ దగ్గర ఒలిపించుకుంటాం. ఎందుకంటే ఎవరంతా వెరైటీగా ఒలవాలా, మన వల్ల కాదు. ఈ బొచ్చి ఎంటకాయలు కాబట్టి ఎవరంతా కష్టం అనమాట. వీళ్ళ దగ్గరే ఒలిపించుకొని నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎట్లా వలుస్తారు, వీటి కుకింగ్ అన్నీ అయితే చూపిస్తాం. ఇక్కడ నుంచి ఒలిపించుకొని మన తోటలోకి ఎత్తుకుపోయి కుకింగ్ చేద్దాం. జాగ్రత్త. ఫ్రెండ్స్ చూసారు కదా, అది వెంట్రకాయల వేట. చిన్నగా లేదు అసలు, చిన్న కష్టం కాదు, అద్భుతమైంది. అసలు రసాలు గారినాయి, ఒంట్లో ఉన్న రసాలన్నీ గారిపోయినాయి. మనకే అట్టుందండి పాపం. వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. మనం ఓన్లీ వాళ్ళతో తిరిగామంతే. వాళ్ళు పండుకొని ఆ చెయ్యి లోపల పెట్టి తీస్తుంటే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా. అయినా మన కోసం పట్టించారు. అదనమాట. మీరు కూడా చూసారు కదా, ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయడం మర్చిపోబాకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుసుకుందాం. బాయ్ బాయ్.